10 రోజుల్లో 10 కోట్లు అసలు విషయం చెప్పిన మోనాలిసా. యూపీలోని ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళాలో ఇండోర్కు చెందిన దండలమ్మే అమ్మాయి మోనాలిసా సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఆమె కళ్ళకు, ఆమె చూపులకు, ఆమె స్కిన్ టోన్కు, అమాయకంగా కనిపించే ఆ నవ్వుకు రాత్రికి రాత్రే అన్నట్టుగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పుట్టుకొచ్చేశారు. ఇక అక్కడి నుంచి కుంభమేళాకు వచ్చిన ఆమె ఫ్యాన్స్ ఒకసారి కలుసుకోవడం, ఫోటోలు దిగడం, మీడియా ఛాన్స్, ఇంటర్వ్యూలు చేయడం మొదలైపోయింది. దీనివల్ల ఆమె పని పోతుందనే ఆవేదన ఆమె వ్యక్తం చేసిన పరిస్థితి. ఆ సమయంలో 10 రోజుల్లో ఆమె 10 కోట్ల వరకు సంపాదించిందనే ప్రచారం నెట్టింట మొదలైంది. దీనిపై ఆమె స్పందించింది. అవును, మహాకుంభమేళాలో దండలమ్మే అలియాస్ మోనాలిసా సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఆమె తన పాపులారిటీతో గడిచిన 10 రోజుల్లో సుమారు 10 కోట్లు సంపాదించిందంటూ ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై మోనాలిసా స్పందించింది. ఆ ప్రచారాన్ని ఖండించింది. ఈ సందర్భంగా తాను అంత డబ్బు సంపాదించినట్లయితే ఇక్కడ ఎందుకు నివసిస్తున్నాను, ఇంకా దండలు ఎందుకు అమ్ముతున్నాను అంటూ ఎదురు ప్రశ్నించింది. దీంతో సోషల్ మీడియా అంటే అంతే, ఎవరిని ఎప్పుడు ఫేమస్ చేస్తుందో, ఎవరిపై ఎప్పుడు డ్యామేజ్ చేస్తుందో తెలియదు అనే విషయం మోనాలిసాకు తెలిసి ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి ఇండోర్కు చెందిన మోనాలిసా తన కుటుంబంతో కలిసి మహాకుంభమేళాలో రుద్రాక్షలు, ముత్యాల దండలు అమ్ముతూ కనిపించింది. ఈ సమయంలో ఆమె లుక్స్కి కనెక్ట్ అయిన కొంతమంది ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట పోస్ట్ చేసి మహాకుంభమేళా మోనాలిసా నేచురల్ బ్యూటీ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆమెకు నెట్టింట ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ క్షణంలో యూట్యూబర్ నుంచి సాధారణ ప్రజల వరకు ఆమెను ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు, ఫోటోలు తీయడం ప్రారంభించారు. ఈ సమయంలో అప్రమత్తమైన ఆమె తండ్రి ఈ పరిస్థితి నుంచి తన కుమార్తెను రక్షించుకోవాలని భావించి ఊరికి పంపించేశారు. ఈ సందర్భంగా స్పందించిన మోనాలిసా తన కుటుంబం, తన భద్రత కోసం తాను ఇండోర్కు తిరిగి వెళ్ళాలని, వీలైతే వచ్చే మహాకుంభమేళాలో కలుద్దామని తన ఫాలోవర్స్కు చెప్పి వెళ్ళిపోయింది. ఈ సమయంలోనే ఆమె 10 రోజుల్లో 10 కోట్లు సంపాదించినట్టు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఆమె తాజాగా ఖండించింది.